హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు అందరికి ఇష్టమైన చాలా ఎమ్మీగా ఉండే ఎండు రొయ్యలు టమాటా కర్రీ చేయబోతున్నానండి. ఇదిగోండి రొయ్యలు అయితే మార్కెట్ నుంచి తెచ్చి శుభ్రం క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవి దగ్గరగా ఉంటాయండి, ఒక 30 గ్రామ్స్ అలా ఉంటాయి అనమాట. దానికోసం ఏంటంటే టమాటా అనమాట, బాగా పండిన టమాటాలండి. మనం ఏంటంటే కొంచెం చారుగా, సమ్మర్ కదండి, దగ్గరగా కాకుండా కొంచెం చారుగా చేసుకుంటున్నాం అనమాట. దానికోసమని ఒక హాఫ్ కేజీ టమాటాస్ అయితే తీసుకుంటున్నానండి. కొంచెం పుల్లదనం అంతా కూడా బాగుంటుంది అనమాట. అలాగే పచ్చిమిర్చి అండి. ఈ పచ్చిమిర్చి అనేవి కొంచెం వేసుకోవాలి. ఈ పచ్చి కారము అలాగే ఎండు కారం వేసుకుంటే మన మామూలుగా రెగ్యులర్ కూరలో యూజ్ చేసే కారం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. దానికోసం అని చెప్పేసి ఇదిగోండి ఇవైతే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను నేను, ఆ పచ్చి ఘాటుదనం కోసం అని చెప్పేసి. ఈ దగ్గర ఒక 7 ఉన్నాయండి. అంత స్పైస్ అయితే ఏం లేవన్నమాట. కొంచెం స్పైస్ చూసుకొని వేసుకోండి మీరు తినే విధంగా. అలాగే ఒక పెద్ద ఆనియన్ అండి. ఆనియన్ ఏంటంటే గ్రేవీ కోసం బాగుంటుంది. అలాగే కొంచెం ఇలా ఏదైనా నీచు కూరలు చేసేటప్పుడు కొంచెం ఆనియన్ అనేది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఈ తీసుకున్న ప్రాన్స్ అన్ని అండి కొంచెం లైట్గా హాట్ వాటర్లో వేద్దామండి. మరీ బాగా హాట్ వాటర్లో వేసామంటే కనుక ఇందులో ఉన్న టేస్ట్ అనేది పోతుంది అనమాట. సరే, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి, వచ్చేసేయండి. ఇదిగోండి నేను కొంచెం వేడి నీళ్ళు వేస్తున్నానని చెప్పాను కదా. ఫస్ట్ వేడి నీళ్ళలో వేసేసి ఆ తర్వాత నేను వాష్ చేసిన తర్వాత మామూలు చన్నీళ్ళలో కాసేపు నానబెడతా అండి. ఎందుకంటే ఈ ఫ్రాన్స్ అనేవి కొంచెము వాటర్లో నానినప్పుడే మనకి ఈ పీస్ అనేది కొంచెం సాఫ్ట్నెస్ ఉంటుందండి. లేకపోతే ఇలా డ్రైగా ఉంటుంది. కొంచెం తినటానికి కొంచెం అంత కంఫర్ట్గా అయితే ఉండదు అనమాట. దానికోసం అని చెప్పేసి కొద్దిసేపు దగ్గరగా ఒక 20 నుంచి హాఫ్ అన్ అవర్ వరకు అయితే మన నీళ్ళల్లో నానబెట్టినా పర్లేదు, లేదంటే 15 మినిట్స్ సరిపోతుంది. ఇదిగోండి చూసారు కదా, కొంచెం లైట్ హాట్ వాటర్ వేస్తున్నాను అనమాట. ఇలా కాసేపు మనం ఫస్ట్ వాష్ చేసుకుని తర్వాత మామూలు నీళ్ళల్లో అయితే ఉంచుతాను అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తున్నాను. నేను కొంచెం పల్లి ఆయిల్ వేస్తాను అండి, ఎందుకంటే పల్లి ఆయిల్ అయితే బాగుంటుంది అనమాట. కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్. ఇందులో ఏంటంటే అండి, మనం ఇంటర్వ్యూలు చేసుకునేటప్పుడు కొంచెం ఆవాలు వేసుకోవాలండి. కొద్దిగా వేసి వేయనట్టు ఆవాలు వేసుకొని బాగుంటుంది అనమాట. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనము చక్కగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పెద్ద ఉల్లిపాయ అనమాట, ఇది వేసేసుకోవాలి. చూడండి ఆనియన్స్ కొంచెం వేగాలి, అంటే మరీ ఎర్రగా కాదండి, కొంచెం మెత్తగా అనమాట, సాఫ్ట్గా అవ్వాలి. అది అవ్వాలంటే మనం ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలన్నమాట ఇందులో. ఇదిగోండి చూసారు కదా, కొంచెం వేగుతుండగానే మనము ముందుగా శుభ్రంగా వేడి నీళ్ళలో పెట్టి వాష్ చేసి మళ్ళీ చన్నీళ్ళల్లో నేను ఉంచానండి. జస్ట్ ఎంత ఒక 15 మినిట్స్ అవుతుంది అంతే. ఇదిగోండి ఇప్పుడు ఈ రొయ్యలు అయితే మనము దీనికి యాడ్ చేసేద్దాం. ఈ రొయ్యలతో పాటు ఆనియన్స్తో పాటు ఈ రొయ్యలు కూడా మంచిగా కుక్ అవుతాయండి. తర్వాత మళ్ళీ కొంచెం మనం పచ్చిమిర్చి వేసేసి ఇవన్నీ నెమ్మదిగా కుక్ చేస్తే అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోతాయి. కలిపేద్దాము. ఇలా ఒక 5 మినిట్స్ వదిలేద్దామండి, కలుపుకుంటూ కొంచెం మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి చూసారు కదా, కొంచెము కలర్ మాని నాన్సుకోవడం ఇట్లా అన్నమాట. ఇప్పుడు ఏంటంటే దీనికి మనం పచ్చిమిర్చి యాడ్ చేసేద్దాం. పచ్చిమిర్చి అండి నేను చూపించింది కాదు, మీరు మీ స్పైస్కి తగినట్టు వేసుకోండి. కొంచెం పచ్చి కారం అనేది ఉంటే బాగుంటుంది అనమాట రొయ్యల కర్రీ, ఎండు రొయ్యలది. కొంచెం ఆ ఘాటు ఉంటే బాగుంటుంది ఈ కర్రీకి, అందుకోసమండి. అలాగే కొంచెం పసుపు వేసేద్దాం. ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా నేను యాడ్ చేస్తాను. చూసారు కదా, మళ్ళీ మనం చక్కగా మిక్స్ చేసుకున్నాము. మాడకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో వద్దండి. చూసారు కదండి, ఇందులో ఆయిల్ అంతా వదిలేస్తుంది అనమాట, గమనించారా? ఇంకా వాటర్ అనేది లేదు కాబట్టి ఇప్పుడు మనము టమాటాలు యాడ్ చేసేద్దాం. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాలు. పండినవని ఎందుకు చెప్పండి, ఇంట్లో ఉన్నాయి. పండినవి అయితే బాగుంటాయి. కొంచెం మనం ఏదన్నా చారులాగా చేసుకున్నప్పుడు పండిన టమాటాలు అయితే పుల్లదనం బాగుంటుందని చెప్పండి. ఏ టమాటాలు అయినా బాగానే ఉంటుంది కర్రీకి. కొంచెం ఈ టమాటాలు సాఫ్ట్ అయ్యాక మనం అప్పుడు స్పైసెస్ యాడ్ చేద్దాం. ఇదిగోండి టమాటా వేసాక ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేద్దాము. ఈ మూత పెట్టాకండి ఒక 5 నిమిషాల మధ్యలో మనం కలుపుకుంటూ దీన్ని అయితే కుక్ చేసుకోవాలి. ఇదిగోండి చూసారు కదా, ఇట్లా మనం కలుపుకుంటూ అయితే ఒక 5 మినిట్స్ కుక్ చేసండి. టమాటా కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు మనము ఉప్పు కారం వేసుకుందామండి. మీరు మీ దగ్గర పచ్చిమిర్చి ఘాటును బట్టి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి అండ్ మామూలుగా కారం వేసుకొని బాగుంటుంది కర్రీ. ఇదిగోండి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. 1/2 కేజీ కర్రీకి అండి కంపల్సరీగా నాకు ఈ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పడుతుంది అనమాట, మెజర్మెంట్. సరిపోతే మనం తర్వాత మిక్స్ చేసుకుంటాం. అలాగే చిల్లీ పౌడర్ కొంచెం జాగ్రత్త వేసుకోవాలి. ఇప్పుడు నేను సరిపోతే తర్వాత అయినా మనం మళ్ళీ వేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే నేను కొంచెం వేస్తున్నాను.
ఇదిగోండి. యాక్చువల్‌గా ఇదైతే హాఫ్ కేజీకి పెద్ద టేబుల్ స్పూన్ వాడతాను నేను. నా స్పైస్ సరిపోయేదని. ఇప్పుడు నేనేంటంటే కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఏంటంటే ప్లెయిన్ కారం అయితే కొంచెం ఘాటు ఉంటదండి. ఇది సంబార్ కారం అనమాట. సో, ఘాటేమి ఉండదు. ఇలా ఉప్పు, కారం వేసాక ప్లేట్ పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచేద్దాం. ఇదిగోండి 1 మినిట్ తర్వాత చక్కగా కలిపేస్తున్నాను. ఇలాగే మనము ఎండు చేపలు కూడా చేసుకున్నా బావుంటదనమాట. ఎండు చేపల కర్రీ కూడా ఉంది మన ఛానల్‌లో. వెళ్లి చెక్ చేసుకోండి ఒకసారి. కొంచెం దగ్గరగా అట్లా అనమాట. చూసారు కదా! ఇప్పుడు మనము వాటర్ ఎంత కన్సిస్టెన్సీ వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఒక చిన్న టెక్నిక్ అండి. కారం వేయగానే వాటర్ వేయకూడదు. కారం వేయగానే మనం వాటర్ వేసామనుకోండి, కారప్పొడి అంతా కొంచెము పైనంతా తేలుతున్నట్టు ఉంటదనమాట. అందుకని ఈ కారం అనేది కొంచెం మనకి కుక్ అయిన తర్వాత ఒక కారం వేసిన ఒక 2 మినిట్స్‌కి అట్లా అయితే గనుకండి మనము వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా! రొయ్యలు కూడా దగ్గరగా మనకి 60% అయితే కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ వాటర్‌లో ఫుల్‌గా కుక్ అయిపోతే ఈ ఉప్పు, కారాలు పట్టి చాలా బావుంటదనమాట కర్రీ అంతా కూడా. చూడండి టమాటా కూడా దగ్గర బాగానే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మెత్తగా అయిపోతాయి. మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత మనము వదిలేయాలన్నమాట. స్టవ్ దగ్గరగా ఒక 10 మినిట్స్ 7-10 మినిట్స్ మధ్యలో కలపపోయినా ఏం కాదండి. చక్కగా అదే కుక్ అవుతుంది. ఇదిగోండి నేను చూడండి వాటర్ పోస్తున్నాను. ఒక పెద్ద గ్లాస్ అంత వాటర్ తీసుకున్నాను. చెప్పా కదా మనకు కొంచెం సమ్మర్ కాబట్టి కొంచెం చారుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను వాటర్ కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు వాటర్ వద్దనుకుంటే కనుక అసలు వాటర్ కొంచెం వేసినట్టు వేసుకోండి. లేదంటే వేయకుండా చేసుకుని మీకు దగ్గరగా కర్రీ బాగానే ఉంటుంది ఇంకొద్దిసేపు కుక్ చేసుకుంటే. చూసారు కదండి ఇట్లా అనమాట. ఈ వాటర్ ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే నేను వేసాను. ఇంకా నాకు అవసరం పడుతుందంటే ఇంకొక హాఫ్ వేసుకుంటా అండి. అది మీకు వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలంటే అంత యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఇంకా వదిలేయటం అండి. మధ్యలో మనం కలపైనా ఏం కాదు. అట్లీస్ట్ ఒక 7 మినిట్స్ అయితే కుక్ అవ్వాలన్నమాట. అప్పుడే మంచిగా ఉంటుంది కూర. ఇదిగోండి ఈ వాటర్ కూడా అండి కొంచెం బాగా కుక్ అయిన తర్వాత వాటర్ కూడా క్వాంటిటీ తగ్గిపోతుంది అనమాట. అందుకోసమని చూసుకొని పోసుకోండి, ఇబ్బంది ఏం లేదు. చూసారండి చక్కగా ఒక 5 మినిట్స్ తర్వాత మన కర్రీ అనమాట. టమాటాలు కూడా ఏంటంటే మంచిగా కొంచెం ఉడికినట్టు ఇట్లా బాగున్నాయండి. ఆయిల్ అంతా వదిలేసింది. చూసారు కదా మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇగో చూసారా ప్రాన్స్ అన్నీ కూడా. ఇంకా ఇందులో కొత్తిమీర కానీ ఏం వేసుకోవద్దండి. ఇలానే బాగుంటుంది ఈ కర్రీ. ఇంక ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా అన్నంలో తినేయడం అనమాట. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలా బాగుంటుంది అనమాట. ఆ స్మెల్ కూడా ఏముండదు. సింపుల్గా టేస్టీగా ఎందులో అయినా బాగుంటుంది. వేడి అన్నంలో అయితే ఇంకా అదిరిపోతుంది. కొంచెం స్పైస్గా అట్లా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా అసలు వితౌట్ మసాలాతో మన ఎండు రొయ్యలు టమాటా కర్రీ అనమాట. కొంచెం సమ్మర్ అని నేను వాటర్ కన్సిస్టెన్సీ వేసుకొని చేసుకున్నాను అనమాట. అయితే మీకు గుజ్జుగా దగ్గరగా రావాలంటే ఏంటండి ఇక్కడ ఒక చిన్న టెక్నిక్. మనం ఫ్రాన్స్ వేసిన తర్వాత అవి బాగా కుక్ అయిన తర్వాత టమాటా వేసుకోవాలండి. అలా ఫ్రాన్స్ కుక్ అవ్వకుండా టమాటా వేస్తే కనుక పుల్లదనానికి ఎండు రొయ్యలు అనేవి కుక్ అవ్వవు అనమాట. అవి బాగా కుక్ అయిన తర్వాత టమాటా వేయాలి. బాగా టమాటా మెత్తగా మ్యాష్ అయిన తర్వాత మీరు ఉప్పు కారాలు వేసుకుంటే గ్రేవీగా దగ్గరగా బాగుంటుంది అనమాట. వితౌట్ వాటర్తో అయితే కొంచెం ఇలా అయితే ఇది ఒక టేస్ట్ ఉంటుంది. ఈ టమాటాలు ఇవన్నీ కూడా పీసెస్ మనం తినగలిగిన వాళ్ళు పక్కన పెట్టేసుకోవచ్చు. ఎట్లయినా అనమాట. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో మీకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.